నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది అన్న అంశం తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎవరికి ఆఫర్ చేశారు, ఎవరు హోల్డ్లో పెట్టారు అన్న అంశంతో పాటు తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రి పదవులలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయన్న అంశం ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జనసేనకు గతంలోనే కేంద్ర సహాయ మంత్రి ఆఫర్ ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. అప్పుడు జనసేనాని హోల్డ్లో పెట్టడం జరిగింది. ఈసారి దానికి సంబంధించి ఒకంత అడుగు ముందుకు వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎంపీలు బాలశౌరి గారి పేరు, అలాగే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరి వీరిలో కేంద్ర మంత్రి పదవి ఎవరిని వరించే అవకాశం ఉంది, లేదు మరొక మారి జనసేనాని సైలెంట్గా ఉండి వేరే ఎవరికైనా దీన్ని అంటే అటు కూటమిలో మరొకరికి ఎవరికైనా ఆఫర్ చేసే అవకాశం మరి జనసేనానికి ఉంటుందా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. శ్రీకాంత్ గారు, కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండబోతోందన్న వార్తలతో గతంలో జనసేనానికి ఉన్న ఆఫరు ఇప్పుడున్న ఇద్దరు ఎంపీల గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. మరి వాళ్లకు ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే వేరే అంటే రేస్లో చాలా మంది కూటమి నుంచి ఉన్నారు కాబట్టి అటువైపు ఏమన్నా టర్న్ అవుతుందా? వాస్తవానికి జనసేనకి ఇద్దరు లోక్సభ సభ్యులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వల్లభనేని బాలశౌరి గారు, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసరావు గారు. ఇక్కడ సీనియారిటీ దృష్ట్యా, సిన్సియారిటీ దృష్ట్యా అన్నవి కాసేపు మనం ఆలోచించి చూస్తే మాటలు తక్కువ, చేతలు ఎక్కువ వల్లభనేని బాలశౌరి గారు. ఆయన చాలా తక్కువ మాట్లాడతారు, అసలు మాట్లాడరని చెప్పచ్చు, మితభాషి. కాకపోతే ఆయన చర్యలు, ఆయన చేసేటటువంటి అభివృద్ధి పనులు, సహాయక కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటాయి, చాలా పెద్ద స్థాయిలో ఉంటాయి. 5 ఎన్నికలు చేశారు ఆయన. 5 ఎన్నికలు చేసి 3 సార్లు ఇప్పటికీ లోక్సభకి ఆయన ఎంపిక అవ్వడం జరిగింది. 2004లో మొదటిసారి కాంగ్రెస్లో తెనాలి నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆ తర్వాత ఆయన నరసరావుపేటకు వచ్చి 2009లో చాలా స్వల్ప ఓట్ల తేడా, 1500 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత 2014లో గుంటూరుకు వచ్చారు. గుంటూరులో గల్లా జయదేవ్ గారి చేతిలో వైకాపా అభ్యర్థిగా ఓడిపోయారు. 19కి బందర్కు వచ్చారు. బందర్ వైకాపా అభ్యర్థిగా 60,000 లోపు ఓట్ల ఆధిక్యతతో, 57,000 ఆధిక్యతతో ఆయన గెలిచారు. మొన్న కనీవిని ఎరుగని భారీ ఆధిక్యతను మొన్న సొంతం చేసుకున్నారు. జనసేనలోకి వచ్చారు ఎన్నికల ముందు. జనసేనలో చేరి బందర్ నుంచి రెండోసారి ఆయన కొనసాగడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. వల్లభనేని బాలశౌరి గారికే అవకాశాలు మెరుగుగా, మెండుగా ఉన్నాయన్నది నిర్వివాదాంశం. ఓకే, లేదు మనం చెప్పినట్టు వినాలి, మనతో కలిసి ప్రయాణం చేశాడు, మనతోనే రాజకీయంగా ప్రయాణం మొదలుపెట్టాడు కాబట్టి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్కి ఇవ్వాలని జనసేన అని పట్టుబడితే మాత్రం తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు పరిశీలనలోకి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వల్లభనేని బాలశౌరి గారిని కాదని మరొకరికి ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఓకే, ఇక్కడ మరీ ముఖ్యంగా అసలు బాలశౌరి గారికి, ఉదయ్ శ్రీనివాస్ గారికి కేంద్రంలో ఇప్పుడు ఎందుకు అవకాశం ఇవ్వాలి, పర్వాలేదు మేము భవిష్యత్తులో మరింతమంది ఎంపీలు ఉన్నప్పుడు ఆలోచిస్తాం అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే మాత్రం భాజపా అవకాశాన్ని అందిపుచ్చుకునేటటువంటి పరిస్థితి ఉంది కేంద్ర మంత్రిగా. ఓకే, ఎందుకంటే భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు నరసాపురం నుంచి ఇప్పటికే సహాయ మంత్రిగా ఉన్నారు. తెలుగుదేశం నుంచి పెంసాని చంద్రశేఖర్ గారు, కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, వాళ్ళు ఇద్దరున్నారు. తెలుగుదేశం నుంచి ఇక ఇది రాజ్యసభ, మనం మాట్లాడుకుంటుంది కేంద్ర మంత్రుల గురించి కాబట్టి మనం గవర్నర్లు కాసేపు పక్కన పెడదాం. గోవా గవర్నర్గా వెళ్ళినటువంటి గజపతిరాజు గారు కావచ్చు, లేకపోతే వాళ్ళని కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతానికి అవకాశం ఇద్దాం. ఎందుకంటే భాజపాకు ఉన్నటువంటి లోక్సభ సభ్యుల్లో భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అట్లాగే పురంధేశ్వరి గారు, సీఎం రమేష్ గారు. వచ్చేటప్పటికి సీఎం రమేష్ గారికి ఇస్తే ఎలా ఉంటుంది అవకాశం అనేది, సహాయ మంత్రికి ఒక అవకాశం ఇస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఒక చర్చ అయితే జరుగుతోంది. ఆయన స్థానికేతరుడు అయినప్పటికీ, తెలుగుదేశం నుంచి భాజపాలకు వెళ్ళినప్పటికీ, ఆయన 11th అవర్లో అనకాపల్లి లోక్సభ నుంచి పోటీ చేసి విజయం సాధించి అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ కేంద్రంగా ఆయన భవిష్యత్తులో కూడా రాజకీయాలు నెరపాలనుకుంటున్నారు. కాబట్టి ఆయనకు అవకాశం ఇస్తే ఎట్లా ఉంటుంది వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి సీఎం రమేష్ గారికి అన్నది ఒకటి చర్చ జరుగుతూ ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెలమల జనాభా కేంద్రీకృతమై ఉంది కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకున్నట్టు ఉంటుంది. ఆ ప్రాంతం నుంచి కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహించినట్టు ఉంటుంది. భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో చెప్పుకోదగ్గ స్థాయిలో భాజపా కొన్ని స్థానాల్ని కైవసం చేసుకోవడానికి, శాసనసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, ఒక మార్గం సుగమం అవుతుందనేటటువంటి ఒక సమీకరణ జరుగుతోంది. ఓకే, ఇక్కడ జనసేన ఈ అవకాశాన్ని కూడా జారవిడుచుకుంటే భాజపాకి అది ఖచ్చితంగా ఒక
ఆలంబనగా జనసేన అందించినట్టు అవుతుంది వీళ్ళు విడిచిపెడితే. లేదు, అకామిడేట్ చేయడానికి అనువైనటువంటి పరిస్థితి ఉందంటే బాలశౌరి గారు ఒక ప్రాంతం ఒక సామాజిక వర్గం, సీఎం రమేష్ గారు ఒక ప్రాంతం ఒక సామాజిక వర్గం, కాబట్టి ఇరువురికి అవకాశం ఇచ్చినా బాగానే ఉంటుంది అనేది మరొక సమీకరణ. అది ఏదైనా సరే జనసేనాని ఆధీనంలో ఉంది ఆలోచన. అంటే కావాలా వద్దా, తీసుకుందామా వద్దా అనేటటువంటి నిర్ణయం. చూద్దాం మరి ఎవరి వైపు జనసేన. మనకి ఏంటంటే ఎవరికి ఇచ్చినా తెలుగు వాళ్ళ నుంచి ఇంకిద్దరు కేంద్ర మంత్రులు అయ్యారని మనం ఆనందపడతాం. అవకాశం రావాలి, అభివృద్ధి జరుగుతుంది కదా ఆంధ్రప్రదేశ్. కాకపోతే ఏ పార్టీ నుంచి అనేది కొంత జనసేన తన బలాన్ని పెంచుకోవాలి, పెంపొందించుకోవాలి, పెరగాలి, ఎదగాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాటా తీసుకోవాలి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు.